హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఏవై. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ అండి. దానికి ముందుగా ఇలా బారు వంకాయలు తెల్లవి దొరుకుతాయి కదా మనకి, ఇవి సీజనల్ ఎప్పుడన్నా దొరుకుతాయి, అప్పుడు మాత్రం తెచ్చుకొని వాంగీబాత్ చేసుకోండి. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వంకాయల్ని సన్నగా మూడు ఇంచుల బార్తో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం పసుపు, చేతి నిండా కరివేపాకు వేసి వేగనివ్వాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 బీన్స్, ఇవి కూడా అంతే బార్గా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద క్యారెట్ ముక్కలు కూడా అంతే బార్గా కట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు నీళ్ళల్లో వేసి రెడీ పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలన్నమాట. 1/2 kg ఇలా బార్గా కట్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసేసి, సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేయాలి. మనకి ఎంత పడుతుందో అంత అందాజుగా వేసేసి ఒకసారి తిప్పి మూత పెట్టేసేయండి. సిమ్లో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది పిల్లలకి పొద్దున్నే బాక్సుల్లో పెట్టడానికి చేసుకుంటానికి కూడా ఈజీ అనమాట. లేదా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ చలికి వేడివేడిగా స్పైసీగా తినాలంటే కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా సగం పైన కుక్ అయిపోతాయి. ఈ వంకాయలు ఊరికే మగ్గిపోతాయి అనమాట, త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 1 కప్పు పచ్చి బఠానీనే వేసుకోవాలి. మామూలు డ్రై వేసి ఉడకబెట్టి వేసుకున్న అంత టేస్ట్ రాదనమాట. ఒకసారి తిప్పి ఇవి కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి సిమ్లో మూత పెట్టి. ఇదిగోండి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత వంకాయ అంతా మగ్గిపోయింది. దాంట్లో ఉన్న వాటర్, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, మనం ఇందాక వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసి పెట్టుకున్నాను, అదంతా వేసేసుకోవాలి. ఒక పెద్ద క్యాప్సికమ్, పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఒక పెద్ద క్యాప్సికమ్ ఎందుకు లాస్ట్ వేసుకోవాలంటే, ఫస్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతుంది కదా క్యాప్సికమ్, మెత్తగా అయిపోతే బాగోదు. మనకి అక్కడక్కడ తినేటప్పుడు క్రంచీగా తగిలితే బాగుంటుంది క్యాప్సికమ్. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ గొడ్డు కారం వేసుకోవాలి. గొడ్డు కారం అంటే ఆ కారంలో ఏం కలపలేదండి, ధనియాలు, ఉప్పు ఏమి కలపంది. గొడ్డు కారం వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్లు వాంగీబాత్ మసాలా. ఇది నేను ఇంట్లో తయారు చేసుకుందే. ఈ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పెడతాను. పచ్చి కొబ్బరి 1/2 కప్పు తురుము వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలిపేసి పొయ్యి ఆఫ్ చేసేసేయండి. మసాలా వేసినాక ఎక్కువసేపు ఉంటే నల్లగా అయిపోతుంది అనమాట. చూసారా, క్యాప్సికమ్ ఊరికే కొంచెం మగ్గింది, గ్రీన్గా ఎంత బాగా కనపడుతుందో అలాగే ఉండాలి క్యాప్సికమ్. మీకు ఈ మసాలా ఎవరెవరికి కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ముందుగానే 2 కప్పులు బియ్యం తీసుకుని ఒక అరగంట నానబెట్టి వండుకుని రెడీ పెట్టుకున్నాను. మనం పులిహోరకి ఎలా వండుకుంటామో అలా అనమాట. ఇప్పుడు ఆ అన్నం మీద మనం తయారు చేసుకునే కర్రీ అంతా వేసేయాలి. వేసి ఒకసారి తిప్పండి. తిప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా వేసుకోవాలి, వాంగీబాత్ మసాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేస్తే అన్నానికి కూడా కొంచెం బాగా పట్టుకుంటుంది, అంత కర్రీలోనే కాకుండా.
అంతే అండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం తిరగమాత పెట్టుకోవాలి. దానికి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. దాంట్లో మనకి జీడిపప్పు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే నా చేతికి ఎన్ని వస్తే అన్ని వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత చేతి నిండా జీడిపప్పు, చేతి నిండా కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత పైన వేసేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవడమే. ఫస్టే వేస్తే జీడిపప్పు మనకి మెత్తగా అయిపోతాయి, అందుకని ఇలా లాస్ట్కి వేసుకుంటే బాగుంటాయి. అంతే అండి, మా కర్ణాటక స్పెషల్ వేడి వేడి వాంగీబాత్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.